నాకంటే అందరూ కూడా పెద్దవాళ్ళు, సీనియర్ మోస్ట్ లీడర్లు, మంచి వ్యక్తులు అందరూ కూడా వేదిక మీద కూటమి ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలందరూ కూడా వేదిక మీద సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సర కాలము అయిన తరుణంలో ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో మేము కూడా నా వంతుగా ఒక మంచి కావలికి ఒక ఎమ్మెల్యే గారు ఒక వ్యక్తి ఉన్నాడు అని నమ్మకంతో మేము మా ప్రాంతంలో ప్రజలందరం కూడా వచ్చి ఒకసారి ఆ సమావేశంలో మన ఎమ్మెల్యే గారికి మేము కూడా మద్దతు తెలపాలని వచ్చాము. వచ్చినప్పుడు గౌరవనీయులు పెద్దలు నాకు మాట్లాడే అవకాశం కూడా ఇచ్చారు. ఒకటే చెప్పాలి, మామూలుగా నేను చెప్పాలనుకునేది ఒకటి, మీరందరూ మనం చెప్పిన అందరికీ ఒకటి తెలుసు, ప్రజలందరూ ఒకటి గమనిస్తున్నారు. ఒక సంవత్సర కాలం ఒక ఎమ్మెల్యే గారు కావలి పట్టణంలో ఏం చేశారనేది మనం అందరం చూసాం. ఎందుకంటే మన ఇక్కడ ఉన్న వాళ్ళకే ఎక్కువ మందికి తుమ్మలపేట రోడ్డు వైపు వెళ్ళే పని ఉంటుంది. ఆ రూట్లో పోతా ఉంటే గుంతలకి ఆ బాధలు ఎంత ఇబ్బంది పడ్డామో మన అందరూ తెలుసు. అది గెలిచిన వెంటనే ఆ రోడ్డును వేసిన ఘనత మన గౌరవ ఎమ్మెల్యే గారు తారలేనని చెప్పి మనం అందరం అనుకోవాలి. అదేవిధంగా నాయకుడు అప్పుడప్పుడు రాష్ట్రంలో తీయంగల కాడ అక్కడక్కడ మనం చెప్పుకుంటుంటాం, ఆయన వర్కరు, ఆయనకి ఎప్పుడు ఎదురు లేదు, పనిచేసేవాడు ఎప్పుడైనా గెలుస్తాడు అని అందరూ మాట్లాడుకుంటుంటాం. రాష్ట్రంలో ఆ ఎమ్మెల్యే ఇంకెప్పుడు అయినా ఆయన గెలుస్తుంటాడట అని. అట్లాగే ఆ విధంగా మన ఎమ్మెల్యే గారు కూడా గెలుస్తారని ఎప్పటికీ ఆయన అలా మంచి పేరు ఉందని నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, ఈ వేదిక మీద ఉన్న పెద్దలకి, ముందున్న పెద్దలందరూ కూడా ధన్యవాదాలతో మనం అందరం కూడా ఇలాంటి ఎమ్మెల్యే గారికి ఒక్కసారి ధన్యవాదాలు చెప్పడం